పౌలు గారు రాసే ప్రతి మాట చాలా ఇంటర్లింక్గా ఉంటుంది, అర్థమైనట్టే ఉంటుంది. కానీ పౌలు మాటలు అర్థం అవ్వదు. పేతురు గారు ఆయన రాస్తున్నటువంటి పత్రికలో మాట్లాడతారు, విద్యా విహీనులు పౌలు గారి మాటని అపార్థం చేసుకుంటారట. చెప్పండి ఎవరు అంటే, చదువు లేనటువంటి వ్యక్తులకి పౌలు గారు మాట్లాడే మాట అర్థం అవ్వదు. మీరు బాగా ఆలోచించండి. అనేక మంది లోకంలో ప్రసంగికులు మాట్లాడుతూ చదువు లేని వాళ్ళు బైబిల్ బోధించకూడదు, చదువు లేని వారికి బైబిల్ అర్థం కాదని చదువుకి వాక్యానికి లింక్ పెడుతున్నారు. పేతురు గారు మాట్లాడుతున్నారు, విద్యా విహీనులు పౌలు గారి మాటను అర్థం చేసుకోలేరంటే, ఆ రోజుల్లో మనం చదివే చదువు ఉందా? మీకు అర్థమైందా? పౌలు గారు పేతురు గారు ఉన్నటువంటి రోజుల్లో ఇంగ్లీష్ ఉందా, తెలుగు ఉందా, పోనీ హిందీ ఉందా? ఏ చదువు గురించి మాట్లాడుతున్నారంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి చదువు ఏకైకంగా ఒకటే, ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రమే వాళ్ళకి చదువు. మోసే రాసినటువంటి ఈ 5 పుస్తకాలే వాళ్ళకి వేదాంత విద్య. ఈ 5 పుస్తకాలే వారికి చదువు. ఏ పండితుడైనా ఈ గ్రంథాలని చదవందే వారికి పాండిత్యం రాదు. ఇప్పుడు పౌలు గారు ఆయన ఏం మాట్లాడినా సరే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన ఏం కోడ్ చేసినా ఓల్డ్ టెస్టిమెంట్లో జరిగిన విషయాలనే కోడ్ చేస్తాడు ఎక్కువ. మీరు గమనించండి, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఈ 5 పుస్తకాల్లో ఉన్న ఏదో ఒక విషయాన్ని ప్రతి దగ్గర పౌలు గారు కోడ్ చేసుకుంటూ వస్తాడు ఆయన.